హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మా మమ్మీ అయితే మురుకులు చేస్తుంది. ఫస్ట్ ఒక ఇంత బౌల్లో వాటర్ పోసుకోవాలి. పిండి 2 గ్లాసులు ఇంత గ్లాసులో తీసుకోవాలి. మీకు ఎక్కువ చేసుకోవాలంటే లైట్గా వేసుకోండి. 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, జీలకర్ర మీ చేతు కంటే కొంచెం పిడకరంతా అట్లా పోసుకోవాలి. కానీ కొంచెం పిడకరంతా పోసుకోండి జీలకర్ర. అలాగే ఓమా కొంచెం చేతిలో పోసుకొని నలిచి పోయాలి. స్పూన్ పసుపు ఇవ్వాలి. నువ్వులు 3 స్పూన్స్ పోసుకోవాలి. 3 స్పూన్స్ స్టీల్ మీరు కర్రీ బాక్స్కి పెట్టుకోరు, అలాంటి పోసుకో. ఇప్పుడు మీరు చేసిన అన్నిటికీ అదే స్పూన్ తోటి మొత్తం మంచిగా మిక్సీ చేసుకోవాలి. మొత్తం వైట్గా రావాలి, అంతా మిక్స్ అయిపోవాలి. మళ్ళీ పక్కన ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆల్రెడీ వేడి అయింది ఆయిల్. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో మొత్తం పోసేయాలి ఆయిల్. మంచిగా మిక్స్ చేయాలి మళ్ళీ స్పూన్ తోటి. మనం ఫస్ట్ అప్పుడు వేడి చేసుకున్న వాటర్ని పోయాలి దీంట్లో. మా మమ్మ ఆల్రెడీ పోసేసింది. కొన్ని ఇలా పోసుకోవాలి. మొత్తం ఒకటేసారి పోస్తే పిండి మంచిగా మురుకులు రావు. మీరైతే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చండి. మొత్తానికి అయితే ఇలా చేయాలి. దీన్ని పావుగంట నానబెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా వస్తాయి. అన్ని నానబెట్టుకున్న తర్వాత ఒక ముకిట్లో ఇంత ఆయిల్ పోసుకోవాలి. అది మరిగేదాకా అలాగే ఉండాలి. మడుగులో పావులు తీసుకోవాలి. తర్వాత మేమైతే స్టార్ బిల్ల పెడుతున్నాం. ఇవే మా మడుగు పావులు. ఇంత పిండి తీసుకొని దీని లోపల ఇలా పెట్టేసి ఇంకొక పావు ఉంటుంది కదా, దాన్ని దీనిపైన పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత దీని మీద పోయేసుకోవాలి. తర్వాత దాంట్లో వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.